ఎన్నికల సందర్భంగా కూటమి పార్టీలు ఇచ్చిన ఆడబిడ్డ నిధి హామీకి మంగళం పాడుతున్నామని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఇటీవల ఓ సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఆడబిడ్డ నిధిని P4లో పెట్టాను అనడం దుర్మార్గం కాదా అని ప్రశ్నించారు. అంటే ఎన్నికలకు ముందు మహిళలను ఆడబిడ్డ నిధి పథకం అంటూ నమ్మించి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని పచ్చిగా మోసం చేయాలనే దుర్మార్గపు ఆలోచనతో చంద్రబాబు ఉన్నారని ధ్వజమెత్తారు. మరి ఏ రకంగా మరి మరి ఇది అక్కడ బెంగళూరుకి కానీ లేకపోతే గుజరాత్కి కానీ లేకపోతే బీహార్లకు కానీ ఏ రకంగా ఇచ్చారు మీరు? ఎందుకు ఇక్కడ మరి ఇవ్వట్లేదు? ఇక్కడ ప్లాంట్కి ఇవ్వట్లేదు, మరి ఆ ప్లాంట్లకు ఎందుకు ఇచ్చారు? అంటే ఇక్కడ నాయకులకు వచ్చి రాష్ట్రం తాలూకు అభివృద్ధి పట్ల రాష్ట్రంలో ఉన్న పరిశ్రమ పట్ల కాకుండా సొంత ప్రయోజనాల కోసం ఆలోచన చేస్తున్నారు కాబట్టే ఇది జరుగుతున్నాయి. ఏంటి గొప్పగా ప్లాంట్ పోతుంటే గొప్పగా చెప్పుకోండి, ఉద్యోగాలు తీస్తుంటే గొప్ప చెప్పుకోండి. మా ఏమన్నా ఉద్యోగాలు తీస్తారా? ప్లాంట్ పోతుంటే ఉద్యోగాలు తీస్తుంటే ఎలాగా భయం చెప్పుకోండి. మొన్న ఎప్పుడు చూశాను నేను, ఇది ఎక్కడది బుడగొట్టబాల చంద్రబాబు నాయుడు గారు మత్స్యకార భరోసా ఏదో ఇవ్వడానికి వచ్చు, అక్కడ రామ్మోహన్ నాయుడు గారును మా చంద్రబాబు నాయుడు గారు ఈ పోర్టులన్నీ మేమే కడుతున్నాం అని చెప్పారు. రామ్మోహన్ నాయుడు గారు ఇంకొక అడుగు ముందుకేస్తారు పాపం. కేంద్రమంత్రి గారు మా స్నేహితుడు, వాళ్ళ నాన్నగారు చాలా మంచి స్నేహితులు నాకు. ఆయన ముందుకే వేసారు, వేసి ఏకంగా మూలపేట పోర్టుని మేమే కడుతున్నాం అని చెప్పారు. మూలపేట పోర్టు వచ్చి అబద్ధ ప్రభుత్వ హయాంలో వచ్చి దానికి ఫౌండేషన్ వేశారు. అప్పుడు ఒక 20%, 30% అది ప్రారంభమైంది. దానికి ఇగో మేము సర్వేగంతో దాన్ని కట్టే ప్రయత్నం చేస్తున్నాము. దానికి 50 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు శాంక్షన్ చేసామంటే అందం ఉంది. ఆ పోర్టే మేము కడుతున్నాం అంటారు. ఏంటిది అంటే అసలు వైసీపీ పార్టీ లేదు అందులో. దాని పేరు భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చి అది వీరే కడుతుందంట. అది ఎప్పుడో ఇచ్చేసారు, అది జేఎంఆర్కి ఇచ్చారు. జేఎంఆర్ అందులో రాష్ట్ర ప్రభుత్వం రూపాయి లేదు.